విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు క్రైస్తవులకు రిజర్వేషన్లు అనే అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉండి నేరుగా సుప్రీంకోర్టు తీర్పే దుర్మార్గం అనే విధంగా వ్యాఖ్యలు చేయడం, సరే ఇది ఒక పెద్ద చర్చ అని నా వ్యాఖ్యలతో విభేదించడం కానీ సమర్థించడం కానీ అనే సంగతి కాసేపు పక్కన పెడితే, ఒక ప్రజాప్రతినిధి ఓపెన్ డయాస్ మీద ఇలా కామెంట్స్ చేయడం, అది ఇంత ధైర్యంగా కామెంట్స్ చేయడం, డెఫినెట్లీ ఆయన దీని మీద ఒక చర్చనైతే ఆహ్వానిస్తూ ఉన్నట్లే. ఒక చర్చను ఆహ్వానిస్తూ ఉన్నట్లే. సరే, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే మరొకరు అనుకుంటే వాళ్ళ అభిప్రాయాలను చెప్పే హక్కు అయితే వాళ్ళు కలిగి ఉంటారు. దాంతో ఏమి మనం విభేదించాల్సిన అవసరం లేదు. తానేమంటారు, సుప్రీంకోర్టు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దుర్మార్గం, అన్యాయం, దారుణం. దుర్మార్గం, అన్యాయం, దారుణం. మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజికంగా వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు. రాజ్యాంగం అనేది కులాలకు రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని మతాలకు ముడిపెట్టడం ముమ్మాటికి తప్పే. సుప్రీంకోర్టు చేసిన తప్పే, మరొకరు చేసిన తప్పే. తప్పే. దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేసి తీరాల్సిందే అని కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఆయన పాయింట్ ఏంటి, రాజ్యాంగం అనేది సామాజికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని మతాలకు ఎలా ముడిపడుతుంది అన్న పాయింట్ మీద ఆయన చర్చను ఆహ్వానిస్తూ ఉన్నారు. కులాలకు రిజర్వేషన్ ఇస్తే మతాలకు ఎట్లా ముడిపడతారు అని. క్రైస్తవులుగా మారిన వాళ్లకు రిజర్వేషన్లు వర్తించవు అనే తీర్పు దుర్మార్గమైంది అంటున్నారు, అన్యాయమైంది అంటున్నారు, దారుణమైంది అంటున్నారు. దీని మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. అండ్ సుప్రీంకోర్టు తీర్పు మీద విభిన్న వాదనలు ఎప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కోర్స్ ఆయన చెప్పిన పాయింట్ వరకు కులాలకు రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిన మాట నిజమే, సామాజికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్. ఆ తర్వాత న్యాయస్థానాలు, కోర్స్ ఈ మధ్య చాలా వాటికి న్యాయస్థానాలు కూడా రకరకాల మీనింగ్స్ వెతుకుతూ ఉన్నాయన్నది కూడా నిజమే, ఆ మాట కూడా నిజమే. బట్ ఒక ఎమ్మెల్యే ఎన్నుకొని నేరుగా సుప్రీంకోర్టు తీర్పునే దుర్మార్గం అని చెప్పి వ్యాఖ్యలు చేయడం, సో ఆయన అభిప్రాయం మీద ఆయన చాలా కమిటెడ్గా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. అండ్ ఒక ప్రజాప్రతినిధి కామెంట్ చేయడం అంటే ఒక రకమైన చర్చను ఆయన ఆహ్వానిస్తున్నట్లే సమాజం నుండి. సరే, ఇది ఈడ కూడా మనం ఎక్కడైనా కనుక లాజికల్గా వెళ్ళకుండా కొందరు మతం మీద ద్వేషంతో, లేకపోతే కొందరు మతం మీద ప్రేమతో అసలు దాని చుట్టే తిరిగారు, మతం చుట్టే తిరిగారు అంటే ఏది ఏమంటారు, ఏ కాన్సెప్ట్ అర్థం కాదు, ఏ సబ్జెక్టు అర్థం కాదు ఎవరికైనా. ఒక కులం చుట్టూ, ఒక మతం చుట్టూ, ఒక దేవుడి చుట్టూ అంతవరకు తిరిగితే కాన్సెప్ట్ అర్థం కాదు. ఉమ్మడిగా రాజ్యాంగం, సమాజం, దేశ ప్రయోజనాలు, దేశ సార్వభౌమత్వం, భారతదేశ మౌలిక స్వరూపం, వీటన్నిటి అంశాల చుట్టూ తిరిగితే కొన్ని సబ్జెక్ట్స్ ఎవరికైనా అర్థమవుతాయి. కానీ ఇప్పుడు జనానికి అంత ఓపిక ఆడుంది, ఒక ద్వేషాన్ని చిమ్మేశామా, ఒక విద్వేషాన్ని చిమ్మేశామా అనేంతవరకే. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు ఆయన కొత్తగా ఏమీ చేయట్లే, సమాజంలో ఎప్పటి నుంచి ఉన్న వ్యాఖ్యలే, అంటే ఎప్పటి నుంచి ఉన్న చర్చనే. ఆ చర్చని ఆయన ఓపెన్ డయాస్ మీద చెప్పారు ఒక ఎమ్మెల్యేగా. చూడాలి వేర్ ఇట్ లీడ్స్ టు అని.